హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, సింహాద్రి పద్మమ్మ కుట్టి పుట్టినరోజుకి గుళ్ళో కుట్టి పేరు మీద అర్చన చేయించాలి అని గుడికి వస్తారు. వాళ్ళని చూసి పంతులు గారు, ఏంటి సింహాద్రి, ఎన్నడూ లేంది ఈరోజు ఇంత ఉదయాన్నే సతీ సమేతంగా గుడికి వచ్చావేంటి అని అడుగుతాడు. అప్పుడు సింహాద్రి, అదే పంతులు గారు, ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు, అందుకే ఈరోజు ఆ శివయ్యకి అభిషేకం చేసి నా బిడ్డ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మొక్కుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు పూజారి గారు, అవును సింహాద్రి, గొప్పింటి బిడ్డని పెంచే అదృష్టం మీకు దక్కింది అని చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే సింహాద్రి, ఏంటి పంతులు గారు, నా బిడ్డ కన్నవాళ్ళు ఎవరో తెలిసినట్టు మాట్లాడుతున్నారేంటి అని అడిగేసరికి ఇక పంతులు గారు, అదే సింహాద్రి, మన కుట్టికి ఉన్న ధైర్యం, తెగువ, తెలివి, గొప్ప మనసు అవన్నీ చూస్తే ఎవరైనా చెప్పొచ్చు కుట్టి నిజంగానే ఒక గొప్పింట్లో పుట్టిన అమ్మాయి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే ఇక సింహాద్రికి పద్మమ్మకి మాత్రం ఏమీ అర్థం కాదు. ఇక అప్పుడే సీను గంగవ్వ అక్కడికి వచ్చి ముందు పూజ జరిపిద్దాం అని తొందర పెట్టడంతో ఇక అందరూ కూడా పూజ జరిపించడానికి గుళ్ళోకి వెళ్తారు. ఇక సింహాద్రి పద్మమ్మ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటూ కుట్టికి ఏ కష్టాలు రావద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. మరోపక్క సునంద ఇంట్లో కుట్టి కూడా తన పుట్టినరోజు అవ్వడంతో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడికి పూజ చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అలా దండం పెట్టుకున్న తర్వాత ఇంతలోనే అక్కడికి సునంద, ఆదిత్య, శశికాంత్ కూడా వస్తారు. వాళ్ళంతా డల్గా ఉండడం చూసి ఆనందికి ఏమీ అర్థం కాదు. ఏంటత్తయ్య గారు, నేనేదైనా తప్పు చేశానా, ఎందుకు మీరు రాత్రి నుండి అలా ఉన్నారు అని చెప్పి ఆనంది అడుగుతుంది. అప్పుడు సునంద, ఏం చెప్పమంటావా ఆనంది, నువ్వు ఆ జ్యోతమ్మ పేరు ఎత్తొద్దు అంటే మళ్ళీ వాళ్ళనే గుర్తు చేసుకొని మమ్మల్ని బాధ పెడుతున్నావు. ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి మేము ఏమీ అనలేకపోతున్నాం. నీ ఇష్టానికే నిన్ను బాధ పెట్టకూడదు అని మేము ఇష్టం లేకపోయినా ఆ జ్యోతి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాం అని చెప్పి సునంద మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే, ఏం లేదానంది, మేమంతా నార్మల్గానే ఉన్నాం అని చెప్పి సునంద అంటుంది. ఆదిత్య కూడా డల్గా ఉండడం చూసి శశికాంత్, రే ఆది, ఈరోజు మనమంతా ఇలా డల్గా ఉంటే ఆనంది చాలా బాధపడుతుందిరా, జరిగిందంతా మర్చిపోండి. ఈ ఒక్క రాత్రికి ఆ జ్యోతి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా మీరేమీ బాధపడడం, కోపడడం చేయకండి అని చెప్పి శశికాంత్ చెప్పగానే ఆదిత్య కూడా ఆనంది కోసం నార్మల్గానే ఆనందితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది, అత్తయ్య గారు, నేను ప్రతి పుట్టినరోజుకి శివయ్య గుడితానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాను. మీరు అనుమతిస్తే నేను కూడా ఈరోజు గుడికి వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని చెప్పగానే సునంద, అలాగే ఆనంది, గుడికి వెళ్తాను అంటే ఎవరొద్దంటారు, వెళ్ళిరా, మన డ్రైవర్ ఉన్నాడు కదా, కార్ తీసుకెళ్ళు, మేము ఇంట్లో బర్త్డే పార్టీకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాం అని సునంద చెప్పగానే ఇక ఆనంది, సరే అత్తయ్య గారు అని చెప్పి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక మనసులో చాలా సంతోషపడుతూ ఈరోజు జీవన పుట్టినరోజు కాబట్టి జీవనని తీసుకొని జ్యోతమ్మ, సూర్యబాబు, అలాగే అమ్మ, నాయన అందరూ గుడికి వస్తారు. ఆ గుడి సన్నిధిలో వాళ్ళ దీవెనలు నేను అందుకోబోతున్నాను అని చెప్పి ఇక ఆనంది చాలా సంతోషంగా గుడికి రెడీ అవుతూ ఉంటుంది. మరో పక్క జ్యోతి, జీవన, సూర్యబాబు కూడా శివయ్య గుడికి వెళ్ళడానికే రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే జ్యోతి మనసులో, ఈరోజు ఆనంది కూడా శివయ్య గుడికి వస్తూ ఉండొచ్చున, తన ప్రతి పుట్టినరోజుకి ఆ గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునేది, ఈరోజు కూడా ఆనంది వస్తూ ఉండొచ్చునా అని చెప్పి జ్యోతి ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే సూర్య అక్కడికి వస్తాడు. సూర్య అక్కడికి రాగానే జ్యోతిని చూసి, ఏంటి జ్యోతి, ఏం ఆలోచిస్తున్నావు, టైం అవుతుంది అని అంటాడు. అప్పుడు జ్యోతి, ఏం లేదండి, ఈరోజు మన కుట్టి పుట్టినరోజు కూడా కదా, తను కూడా ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుకి ఆ శివయ్య గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకునేది.
ఈరోజు కూడా వస్తుందా అని ఆలోచిస్తున్నాను. వస్తే బాగుండేదండి, మనం కుట్టిని గుళ్ళో చూడొచ్చు అని చెప్పి జ్యోతి అంటుంది. అప్పుడు సూర్య, జ్యోతి, మన కుట్టి గురించి నీకు తెలీదా? తను ఎక్కడ ఉన్నా కూడా తను ఎంతో ఇష్టంగా కొలుచుకునే శివయ్య గుడిని మాత్రం మర్చిపోదు. నువ్వు చూస్తూ ఉండు, ఈరోజు కుట్టి ఖచ్చితంగా గుడికి వస్తుంది, మనకంటే ముందే వచ్చి ఉంటుంది, పద త్వరగా వెళ్దాం అని సూర్య చెప్పగానే ఇక జ్యోతి కూడా చాలా సంతోషపడుతూ గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. జ్యోతి, సూర్య, జీవన అందరూ కూడా గుడికి వస్తారు. మరో పక్క కుట్టి కూడా గుడికి వస్తుంది. కుట్టి గుడికి వచ్చేసరికి సింహాద్రి, పద్మమ్మ, శ్రీను, గంగవ్వ అందరూ అక్కడ ఉండడం చూసి కుట్టి చాలా సంతోషపడుతుంది. ఇక వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాయన, సీను, అవ్వ అందరూ గుడికి వచ్చారా అని చెప్పి చాలా సంతోషంగా అంటూ ఉంటుంది. ఆనంది అక్కడికి రావడం చూసి సింహాద్రి, పద్మమ్మ, సీనులైతే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. ఇక సింహాద్రి, బిడ్డ నువ్వు కూడా గీయాల గుడికి వచ్చినవా అని అంటే అప్పుడు ఆనంది, రాకుండా ఎట్లా ఉంటానైనా, నేను ప్రతి పుట్టినరోజుకి నా శివయ్య దగ్గరికి వచ్చి దీవెనలు తీసుకోకుండే ఎలా ఉంటాననుకున్నారు అని చెప్పగానే ఇక పద్మమ్మ, బిడ్డ ఇప్పుడు నువ్వు గీడికి వచ్చినందుకు మేమంతా ఎంత ఖుషిగా ఉన్నామో తెలుసా? ఈరోజు మీ ఇంట్లో చూసింది వేరు, ఇప్పుడు గుళ్ళో నిన్ను ఇలా చూస్తూ ఉంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇక సీను కూడా, అమ్మాడి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పగానే ఇక ఆనంది థ్యాంక్స్ సీను అని అంటుంది. ఇక ఆనంది సింహాద్రి, పద్మమ్మల దగ్గర దీవెనలు తీసుకుంటుంది. ఇక తర్వాత ఆనంది జ్యోతి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా జ్యోతమ్మ, సూర్యబాబులు రాలేదా? ఇక్కడ నన్ను పెంచిన తల్లిదండ్రుల దగ్గర దీవెనలు తీసుకున్నాను, ఇప్పుడు నన్ను కన్న తల్లిదండ్రుల దగ్గర దీవెనలు తీసుకుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే సింహాద్రి వాళ్ళతో, నాయన నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అలా దండం పెట్టుకున్న తర్వాత ఇంతలోనే వెనక్కి చూసేసరికి జ్యోతి, సూర్యబాబు అక్కడి నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఆనంది అయితే ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోతుంది. జ్యోతమ్మ, సూర్యబాబు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఇక జ్యోతి కూడా ఆనందిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆనంది జ్యోతమ్మ అని చెప్పి జ్యోతిని హక్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఇంతలోనే జీవన అడ్డుగా వస్తుంది. జీవన అలా అడ్డుగా రావడం చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆనందియే కాదు, జ్యోతి, సూర్య కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది, ఏంటి జీవన ఇది అని అంటే అప్పుడు జీవన, కుట్టి నువ్వు మా అమ్మ నాన్నల దగ్గరికి రావడానికి వీల్లేదు అని చెప్పి కోపంగా అంటుంది. అప్పుడే ఆనంది, ప్లీజ్ జీవన ఒక్కసారి హగ్ చేసుకొని దీవెనలు తీసుకొని వెళ్తాను అని చెప్పగానే ఇక జీవన, ఏంటి కుట్టి మా అమ్మ నాన్నల దీవెనలు ఇప్పుడు నీకు అవసరమయ్యాయా? ఆ రోజు మా అమ్మ నిన్ను మా ఇంటికి రమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని లెక్క చేయకుండా పోయావు కదా, మరి ఇప్పుడు ఎలా వచ్చి దీవెనలు తీసుకుంటానంటున్నావు అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోతి, ఏంటి జీవన ఇది, మొండిగా ప్రవర్తిస్తావేంటి? కుట్టి ఏమడిగింది, ఒక దీవెనలు తీసుకోవడమే కదా అని అంటుంది. అప్పుడు జీవన, అమ్మ ఇప్పుడు మీరు కుట్టిని దగ్గరికి తీసుకుంటే నన్ను అవమానించినట్టే అని చెప్పగానే ఇక సూర్య, జీవన పిచ్చి పట్టిన దానిలా మాట్లాడకు, ఇప్పుడు ఏమైందని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, మాకు నువ్వెంతో ఆ కుట్టి కూడా అంతే అని చెప్పి సూర్య అంటుంది. ఇంతలోనే అక్కడికి పూజారి గారు వస్తారు. పూజారి గారు అక్కడికి వచ్చేసరికి జీవన కుట్టి గురించి చాలా నీచంగా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి పూజారి గారికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే జీవన, ఏంటి డాడీ, నేను అది సమానం ఎలా అవుతాం? అది ఎక్కడ పుట్టిందో ఎవరికి పుట్టిందో కూడా తెలీదు. నేను మీ కన్న కూతుర్ని, నాకంటూ ఒక స్థాయి హోదా ఉంది, అలాంటి నాతో దాన్ని సమానంగా చూడడం ఏంటి, నేను తట్టుకోలేను అని చెప్పి జీవన కుట్టి గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే పూజారి గారికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అక్కడికి వచ్చి జీవన చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన, పూజారి గారు నన్నే కొడతారా అని అంటే
అప్పుడు పూజారి గారు, నిన్ను కొట్టడం కాదు, ఇంకొక మాట ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను ఇక్కడే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎవరి గురించి నువ్వు దిక్కు ముక్కు లేని వాళ్ళు, కన్నవాళ్ళు తెలియదు అంటున్నావు. అది నీ స్థాయి. నీకు కన్నవాళ్ళెవరో, నీ దిక్కు మొక్కు ఏంటో నీకు తెలుసా అని చెప్పి పంతులు గారు అనేసరికి ఆనంది, జ్యోతి, సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జీవన మాత్రం పంతులు గారికి నిజం తెలిసినట్లుగా ఉందని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే జ్యోతి, ఏంటి పంతులు గారు ఏమంటున్నారు మీరు? మా జీవన మా కన్న కూతురే కదా అని అంటే అప్పుడు పంతులు గారు, లేదమ్మా, మీ కన్న కూతురు ఈ జీవన కాదు అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఆనంది, పూజారి తాత వద్దు, పూజారి తాత అని చెప్పి పూజారిని ఆపుతూ ఉంటే అప్పుడు పూజారి గారు, ఉండమ్మ కుట్టి, ఇంకా ఎన్ని రోజులమ్మా ఈ నిందలు భరిస్తావు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సూర్య, ఏంటి పంతులు గారు ఏ నిజం అని అంటే అప్పుడు పంతులు గారు, బాబు, మీ కన్న కూతురు ఈ జీవన కాదు, ఇదిగో ఈ కుట్టియే మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, మీ వారసురాలు, అంతేకాని ఎక్కడి నుంచో వచ్చిన ఈ జీవన కాదు అని చెప్పి పంతులు గారు చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి, సూర్య, బాబు, ఏంటి పంతులు గారు ఏమంటున్నారు మీరు అని అంటే ఇక పంతులు గారు జరిగిన విషయాన్ని మొత్తం కూడా జ్యోతికి, సూర్యకి చెప్తూ ఉంటారు. అది చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆనంది కూడా షాక్లో ఉండిపోతుంది. ఇక ఈ విధంగా పూజారి ద్వారా ఆనందియే తమ సొంత కూతురు అని జ్యోతి, సూర్యాలు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.